హాయ్ హలో నమస్తే, నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో వేటాడే నీడ పార్ట్ 11 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, స్టోరీ వినేద్దామా? రండి వినేద్దాం. తన మొబైల్ కనిపించకపోవడంతో స్నేహితుడి మొబైల్ నుంచి తన అన్న వికాస్కు కాల్ చేస్తాడు విశాల్. అటువైపు నుంచి కాల్ లిఫ్ట్ చేయగానే, అన్నయ్య, నేను విశాల్ను. నా మొబైల్ పోవడంతో స్నేహితుడి మొబైల్ నుంచి కాల్ చేస్తున్నాను. వదినను హాస్పిటల్లో అడ్మిట్ చేశారా? తనకు ఎలా ఉంది? రాత్రి కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతుండగా అవతలి వైపు నుండి వికృతమైన నవ్వు వినబడింది. ఎవరు ఎవరు మాట్లాడేది? మా అన్నయ్య ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆదుర్దగా అడిగాడు విశాల్ తన వికటాటహాసాన్ని కొనసాగిస్తూ. నా పేరు డాక్టర్ గోవర్ధన్. మీ వదిన డెలివరీ నేనే చేయాలనుకున్నాను. జస్ట్ మిస్ అయింది. అయినా మించిపోయింది లేదు. ఒకవేళ డెలివరీ బాగా జరిగి మీ వదిన ఐసీయూ నుంచి బయటపడితే తొందరలోనే మరో అటెంప్ట్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. మరో క్షణంలోనే అతనే కాల్ చేసి, వెంటనే టీవీ ఆన్ చేసి చూడు, మీ వదిన గురించి న్యూస్ స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది అన్నాడు. దాంతో విశాల్ చాలా బాధతో రూమ్లోని టీవీ లేకపోవడంతో స్నేహితుడి మొబైల్లోనే ఆ న్యూస్ ఛానల్ ఆన్ చేశాడు. ఆ ఆగంతకుడు చెప్పినట్లుగానే హాస్పిటల్లో తన వదిన మీద మర్డర్ అటెంప్ట్ జరిగిన విషయం స్క్రోలింగ్లో వస్తూ ఉంది. ఆమెను ఐసీయూలో ఉంచినట్లు కూడా చెబుతున్నారు. బయట వెయిట్ చేస్తున్న తన అన్న వికాస్ను కూడా చూపిస్తున్నారు. దుఃఖం పొంగుకొచ్చింది విశాల్కి. అయితే ఆ స్క్రోలింగ్లో హాస్పిటల్ పేరు కనిపించడంతో ఊపిరి వచ్చినట్లయింది. వెంటనే ఆ హాస్పిటల్ ఫోన్ నంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేసి ఆ నంబర్కు కాల్ చేశాడు. ఐసీయూ బయట తల పట్టుకొని విచారంగా కూర్చుని ఉన్న వికాస్ దగ్గరకు వచ్చింది డాక్టర్ ఆండాల్. అతని తలపైన చేయి వేసి, ప్రమాదమేమీ లేదు మిస్టర్ వికాస్, కాకపోతే అర్జెంటుగా సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీయాలి. మీరు రిసెప్షన్ వద్దకు వెళ్ళి కొన్ని పేపర్స్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఫర్ ఫార్మాలిటీ. చెప్పానుగా, నథింగ్ ఈజ్ సీరియస్ అని చెప్పింది. అలాగే డాక్టర్, దేవుడి తర్వాత మనిషి ప్రాణాలు నిలబెట్టే శక్తి డాక్టర్లకే ఉంది అన్నాడు వికాస్. డాక్టర్ల మీద అభిమానంతో కొంతమంది పేషెంట్స్ అలా అంటారు, కానీ వాస్తవానికి అంతా ఆ భగవంతుడి చేతిలోనే ఉంటుంది అని చెప్పి తిరిగి ఐసీయూలోకి వెళ్ళింది డాక్టర్ ఆండాల్. కన్సెంట్ లెటర్లో సైన్ చేయడానికి రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాడు వికాస్. అక్కడ ఉన్న వ్యక్తి, వికాస్ మీరే కదూ? మీకోసం మీ బ్రదర్ విశాల్ కాల్ చేశారు. తన ఫోన్ పోయిందట. వేరే నంబర్ నుంచి చేశాడు. నా సెల్ నుంచి రింగ్ చేసిస్తాను. పక్కకు వెళ్ళి ఫ్రీగా మాట్లాడుకోండి. ముందు ఈ పేపర్స్ మీద సైన్ చేయండి అంటూ కొన్ని కాగితాల మీద సంతకం పెట్టించుకున్నాడు. తరువాత తన మొబైల్ నుంచి ఇందాక హాస్పిటల్కు విశాల్ చేసిన నంబర్కి డయల్ చేసి వికాస్కి అందించాడు. ఫోన్ తీసుకొని బయట హాస్పిటల్ లాన్ దగ్గరికి వచ్చాడు వికాస్. విశాల్ లిఫ్ట్ చేశాక, విశాల్, నేనురా, అన్నయ్యను. ఏమైపోయావురా? నీకోసం ఎంత టెన్షన్ పడ్డాననుకున్నావు అంటూ ఉండగానే అటువైపు నుంచి విశాల్ బిగ్గరగా ఏడ్చేశాడు. విశాల్, నువ్వు ఏడవడమేంటి? ఏమైందిరా? ఆందోళనగా అడిగాడు వికాస్. అన్నయ్య, ముందు వదినికి ఎలా ఉందో చెప్పు. నీ కోసం కాల్ చేస్తే ఎవరో గోవర్ధన్ అనే వ్యక్తి లిఫ్ట్ చేశాడు.
వదినను చంపాలని ప్రయత్నించినట్లు చెప్పుకున్నాడు. టీవీ ఆన్ చేసి స్క్రోలింగ్స్ చూడమన్నాడు. తొందరలో మరో అటెంప్ట్ చేస్తానన్నాడు. నువ్వు ఇంత టెన్షన్లో ఉండి కూడా నా కోసం ఆలోచిస్తూ ఉండడంతో ఏడుపు ఆగలేదు అన్నాడు విశాల్. జరిగిన సంఘటనలు విశాల్కు చెప్పడం ప్రారంభించాడు వికాస్. వదినకు హఠాత్తుగా నొప్పులు రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేసి వెంటనే నీకు మావయ్య వాళ్లకు కాల్ చేశాను. నువ్వు వెంటనే బయలుదేరుతున్నట్లు చెప్పావు. ఇక్కడ హాస్పిటల్లో ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పడంతో అదే విషయం నీకు చెబుదామని, వెంటనే బయలుదేరాల్సిన అవసరం లేదని చెబుదామని కాల్ చేశాను. కానీ ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు. మీ ఫ్రెండ్ సుమంత్కి కాల్ చేశాను, అతడు కూడా లిఫ్ట్ చేయలేదు. మా మామయ్య గారు విజయవాడ నుంచి బయలుదేరారు కదా, దారిలో ఆ తోట దగ్గర ఆగి మీకోసం చూడమన్నాను. కాసేపటికి మామయ్య గారు ఫోన్ చేసి అక్కడ మీరెవ్వరూ లేరని, ఒక వ్యక్తి కనపడి తన పేరు గోవర్ధన్ అని చెప్పాడని చెప్పారాయన. ఇక హాస్పిటల్లో డాక్టర్ ఆండాలు గారు కిందకి వెళ్ళి ఒక ఇంజెక్షన్ తీసుకుని రమ్మన్నారు. నేను వెళ్ళబోతూ ఉండగా అత్తయ్య కాల్ చేశారు. నా ఫోన్ శ్రేయకు ఇచ్చి నేను కిందకి వెళ్ళాను. ఆ సమయంలో ఒక వ్యక్తి నాకు డాష్ ఇచ్చాడు. తన పేరు డాక్టర్ గోవర్ధన్ అని చెప్పాడు. కిందకి వెళ్ళిన నాకు టీవీలో ఒక హాస్పిటల్లో అజ్ఞాత వ్యక్తి ఒక యువతిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు న్యూస్ వస్తోంది. నాకు అనుమానం వచ్చి రిసెప్షన్లో ఆ హాస్పిటల్లో గోవర్ధన్ పేరుతో ఎవరైనా డాక్టర్ ఉన్నారేమని వివరించాను. ఎవరూ లేరని వాళ్ళు చెప్పడంతో వెంటనే డేంజర్ అలారం మోగించమని చెప్పి నేను పైకి వెళ్ళాను. అప్పటికే ఆ వ్యక్తి పారిపోయాడు. మీ వదిన బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకోవడంతో అతని నుంచి తప్పించుకుంది. వెంటనే మీ వదినను ఐసీయూలోకి మార్చారు. ఇప్పుడే డాక్టర్ ఆండాల్ గారు మాట్లాడారు. ఇంకాసేపట్లో సిజరేన్ చేస్తారట. రిపోర్ట్స్ ప్రకారం ప్రమాదమేమీ లేదని చెప్పారు. నా ఫోన్ ఆ దుర్మార్గుడి దగ్గర ఉండిపోయినట్లుంది. నువ్వు కాల్ చేసినప్పుడు భయపెట్టి ఉంటాడు. ఇక మన అమ్మా నాన్నలు ఇంటి దగ్గర మా బాబును చూసుకుంటూ ఉన్నారు. వాళ్లకు ఇక్కడ జరిగిన విషయాలేవీ తెలియవు. తన విషయాలు చెప్పడం ముగించాడు వికాస్. తరువాత ఇక నీ విషయం చెప్పు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ ఫోన్ ఏమైంది అని అడిగాడు. అటువైపు నుంచి విశాల్ మాట్లాడుతూ, మేము మామిడి తోటలో పార్టీ చేసుకుంటున్న విషయం నీకు ముందే చెప్పాను కదా. నేను లైట్ డ్రింకర్ని, ఆ విషయము నీకు తెలిసిందే. ఇక నా ఫ్రెండ్ సుమంత్ అయితే జస్ట్ కంపెనీ కోసం టేస్ట్ చూశాడు అంతే. కానీ ఎందుకో అప్పుడు మాకు తెలియని మత్తు కమ్మేసింది. సుమంత్ అయితే లేచి నిలబడే పరిస్థితిలో లేడు. పార్టీ ముగిసి అందరూ బయలుదేరుతున్నారు. ఆ సమయంలో బైక్ డ్రైవ్ చేయడం మంచిది కాదని సుమంత్ అక్కడే చెట్ల కింద కాసేపు పడుకొని బయలుదేరుతానన్నాడు. అతనికి తోడుగా నేను కూడా పక్కనే పడుకున్నాను. కొంతసేపటికే సుమంత్ నా చేతులతో తన గొంతు నొక్కుకుంటున్నాడు. బలవంతంగా అతన్ని లేపాను. ఏదో వికృతాకారం తన మీద దాడి చేసిందని చెప్పాడు. నేను అతనికి ధైర్యం చెప్పి పడుకోబెట్టాను. ఇంతలో నీ దగ్గర నుంచి కాల్ వచ్చింది. వదినను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన విషయం చెప్పావు. సుమంత్ను బలవంతంగా నిద్రలేపాను. అతన్ని నా రూంలో దించుతానని చెప్పాను. కానీ అతను ఒప్పుకోలేదు. తనకేమీ పర్వాలేదని నన్ను వెళ్ళమని చెప్పాడు. హేమంత్కి కాల్ చేసి ఎవరినైనా సుమంత్కి తోడు కోసం తోట దగ్గరకు పంపమని చెప్పాను. తరువాత బైక్లో బయలుదేరాను. కానీ మొబైల్ నా దగ్గర లేదని గ్రహించాను. తిరిగి వెనక్కి వెళ్ళాను. అక్కడ ఇందాక నేను సుమంత్ పడుకున్న చోట చూశాను. సుమంత్ ఎక్కడా లేడు. నా మొబైల్ కూడా కనిపించలేదు. ఎక్కడో దూరంగా తనని కాపాడమన్నట్లు సుమంత్ అరిచినట్లు, దగ్గరలోనే నా మొబైల్ రింగ్ నోట్ వినిపించినట్లు అనిపించింది.
ఎందుకో విపరీతంగా మత్తు కమ్మేసింది. బహుశా హేమంత్ పంపిన మనుషులు అతన్ని తీసుకుని వెళ్ళి ఉంటారని అనుకున్నాను. బైక్ రూమ్ దగ్గర ఉంచి బస్సులో నీ దగ్గరకు రావాలనుకున్నాను. ఎలా రూమ్కి చేరుకున్నానో కూడా తెలీదు. ఇందాకే స్పృహ వచ్చింది. ఫ్రెండ్ మొబైల్ నుంచి కాల్ చేశాను. సుమంత్ లిఫ్ట్ చేయలేదు. నీకోసం చేస్తే ఆ ఆగంతకుడు లిఫ్ట్ చేశాడు అని జరిగిందంతా చెప్పాడు విశాల్. ఓకే విశాల్, జరిగిన దానిని బట్టి నీకు సుమంత్కు ఎవరో డ్రింక్లో మత్తు మందు కలిపినట్లు అనిపిస్తోంది. సుమంత్ కనబడితే గాని అసలు విషయాలు తెలియవు. అన్నట్లు హేమంత్ మనుషులు అతన్ని తీసుకుని వెళ్లారా? ప్రశ్నించాడు వికాస్. లేదు, వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరట అని చెప్పాడు విశాల్. ఓకే విశాల్, నా ఊహ ప్రకారం సుమంత్ కాసేపటికి బైక్లో బయలుదేరి ఉండొచ్చు. అతనికి యాక్సిడెంట్ అయి ఉండొచ్చు అనిపిస్తోంది. పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటే విజయవాడలో చేర్చి ఉంటారు. అక్కడ హాస్పిటల్స్లో ఎంక్వైరీ చేయించు. నేను కూడా అత్తయ్యతో చెప్పి వాళ్లకు తెలిసిన హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యాడేమో కనుక్కోమని చెబుతాను. నువ్వు వెంటనే బయలుదేరాల్సిన అవసరం లేదు. సుమంత్ విషయం తెలిసాకే బయలుదేరవచ్చు. ఇక అమ్మ వాళ్లకు కాల్ చేస్తాను. ప్రస్తుతానికి నాన్న ఫోన్ తెప్పించుకొని నా దగ్గర ఉంచుకుంటాను అని ఫోన్ పెట్టేశాడు. తరువాత తన తండ్రి విజయానందకి కాల్ చేశాడు. ఆయన లిఫ్ట్ చేయకపోవడంతో రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాడు. నాన్నగారికి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మీ ఫోన్ మరి కాసేపు నా దగ్గర ఉంచుకోనా అని అభ్యర్థనగా అడిగాడు. అలాగేనండి అన్నట్లు ఆపరేషన్ మొదలైంది. మరో 15 గంటలో డెలివరీ కావచ్చు చెప్పాడతను. అతనికి థ్యాంక్స్ చెప్పి తిరిగి లాన్లోకి వచ్చాడు వికాస్. అంతలోనే ఆ ఫోన్ మోగింది. అది తండ్రి నంబర్. కాల్ లిఫ్ట్ చేసి నాన్న, నేను వికాస్ని అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా అటువైపు నుండి విజయానంద, ముందు నేను చెప్పేది విను. ఎవరో గోవర్ధన్ అట, మీ ఆఫీస్ అటెండర్ అట. ఇందాకే మన ఇంటికి వచ్చాడు. మనవడిని, అదే నీ కొడుకు విభవ్ని నువ్వు హాస్పిటల్స్కి తీసుకురమ్మన్నావని చెప్పాడు. నేను బయలుదేరుతున్నానని, నేనే తీసుకుని వస్తానని చెప్పాను. అయినా అతను కదల్లేదు. అతడిని చూసి మన ఆల్సేషియన్ ఒకటే మురుగుతోంది. దాంతో వెళ్ళిపోయాడు. వెంటనే నీకు కాల్ చేశాను. వెళ్తున్న అతని ఫోన్ మోగింది. అతను లిఫ్ట్ చేసి వికృతంగా నవ్వి కాల్ కట్ చేశాడు అని ఆందోళనగా చెప్పాడాయన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. స్టోరీ ఇంకా ఉంది. వెంటనే మీకోసం నేను నెక్స్ట్ పార్ట్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.